ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 9 ఉపదేశాలు. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవడమే ముఖ్యం. ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం. మరల సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువును ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఆ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామా చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాఠే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతబట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమత్ పంత్ తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాఠేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామా వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. హేమత్ పంత్ వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తననందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమత్ పంత్. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరేగాని నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్ఫురింపచేసిన లీల చెప్తాను. సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తమకు ఉపదేశమిస్తే కాని అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకొన్నది. 3వ రోజు ఆమెకేదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశమాశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఆయన్ను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయనను మరచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనస్సు వారి యందే నిలచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వ పాపాలను, కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్నుద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకీ స్థితి కలిగింది. ఆయన
నాకే మంత్రమో ఉపదేశించనప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రం గాని మరే ఉపదేశం కాని ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన గాని శాస్త్ర విజ్ఞానం కాని అవసరం లేదు. పూర్ణ విశ్వాసము, ఓరిమి కలిగి ఉండు. గురువే దైవం. ఆయనే సర్వము సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమాద్ పంత్కు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద భాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు విని మధ్యాహ్న ఆరతికి ఇద్దరూ మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతును చెరచెరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది. నా చిత్తం శాంతించింది. సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అత్యాశ్చర్యకరం. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనస్సు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖ శిఖ పర్యంతము అహర్నిశలు నీ మనస్సులో నిలుపుకో. నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవక సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంత్ చేతిలో ప్రసాదముంచుతూ, బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గుర్చి హేమాద్ పంత్ ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామా నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవడం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు, పిడకలు ఏరుకోవడానికే. మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించడానికే. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెబుతున్నాయి. తత్వదర్శినే సేవించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెబుతుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన ఆ గురువులాగా, సాయిబాబాలాగా, అక్కల్కోట స్వామి, రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరిని తమ శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ భావు అంటే సోదర అంటే రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చేయరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరీలతో సేవించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతన్ని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడే ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలాగా జీవించడమే అన్నారు సాయి.
అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముముక్షువైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడికారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందెకొస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరు అని తలచబడే ధర్మంలో మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము, గురుశిష్య సంబంధాలు రెండూ మేళవించబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠా సబూరీలతో గురువునంటి పెట్టుకోగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవమవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకై మనంగా కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసునన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. ఇందుకొక ఉదాహరణ. భగవద్గీత చక్కగా చదువుకున్నవాడని నానా చందోర్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్న శ్లోకాన్ని చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు. అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతన్నిలా అడిగారు, సాయి, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అని అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నానా, నాకు తెలిసిన అర్థం అదే. సాయి, సేవ అంటే ఏమిటి? నానా, మేమెప్పుడూ చేసేదే. సాయి, జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? నానా, అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది గాని భాష్యాలేవి అలా వివరించలేదు. సాయి, అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మస్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడమేమిటి? నానాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అణిగింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపై తనకు ఎట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే గాని అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖ దుఃఖాలకు, కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు, ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలులో గుచ్చుకున్న ముల్లును మరో ముల్లుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్టు, గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపమని, తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురుని ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణమేమిటి?
సకల శాస్త్రసారమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుణ్ణి పరిప్రశ్నలు వేయడమే. నానాసాహెబ్ను అనేక రీతుల ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించనిది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలాగాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దాన్ని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి, శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరి అయిన మార్గమేదో సాయి తెలిపారు. కుశాభావు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దానివలన అతడు కోరగానే పండ్లు, మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతిలోకొచ్చేవి. అది చూచి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశాభావు 1909లో షిరిడీ చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోనికి రానియక అతడా శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుపట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని, సాటివారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచివచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశాభావు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద అంటే ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల మొక్కలే ఉన్నాయి, కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాభావు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచ్చిష్టంగా తినేశాడు. బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూచారు, కానీ అతడు వినలేదు.
అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతన్ని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుశాభావును పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాఠేకు, హేమాత్ పంతుకు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానీ మహారాజ్ వంటి వారెందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్య లీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గాణ్గాపురం చేరాడు. అతనికక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర చెప్పాడు. శ్రీ గురుచరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలలను గురించి, ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడాయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరి అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెబుతారు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కూడా వెనుక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనమిచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనం అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దూరాన తన యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా, ఎందుకా వేశ్య ప్రదర్శనలను చూస్తావు? నేనెప్పుడూ అలా చేయను, అది ఎవరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేశ్య వృత్తి. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి, లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయ, బ్రహ్మము మొదలగున పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యుల కవి నిరుపయోగమే కాక అహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవరుచుకొనడమే ధర్మమని, దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను, మరు జన్మలో దుఃఖం కలుగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకున్నారు. తర్వాత మధురదాసు మసీదుకు వెళ్ళగానే బాబా చికాకుగా, ఏమిటి సగుణ్ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దాన్ని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి
హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనస్సులు విరిచేయాలని తలచాడు. తర్వాత అతడు బాబా లిండీకి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలం ఎంత ప్రీతిగా తింటోందో చూచావా? సాటి వారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే. క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడీ యాత్రల వలన కూడా మనకేమి ప్రయోజనం? అందుకే క్రీస్తు ఇతరుల దోషాలెంచకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలెంచుతాడు అని. సాటి వారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్నాడు. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితం అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వ కేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతనికి తనకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడు అతను. అప్పుడు సాయి, ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒక్కటే, ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పామో కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించినా పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానా చందోర్కర్తో ఇలా చెప్పారు: యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్లో అతనింటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుపట్టింది. అతను సేవకునితో పెట్టింది తీసుకుపొమ్మను, లేకుంటే మెడపట్టి గెంటు అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు. కారణం అడిగితే, నా మాట వినని వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గెంటమంటివి, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలకు సాయి అతనిని తిరిగి తిరిగి అడిగారు. వరకతడు విసిగిపోయి, నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అదీగాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అన్నారు. కోపతాపాలన్నింటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి అన్నారు. ఇతడు తన గడ్డివామి అంటుకుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభ నష్టాలు, దైవాధీనాలు, మూఢులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు. అది గడ్డే కాని అతని శరీరం కూడా కాదు కదా. భూమి, వర్షము, ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కనుక వాటికి చెందినదే. ఈ మూడింటిలోనూ అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివామిని కాల్చింది. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరొక చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు. నిత్య జీవితంలో మనస్సు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురఖాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే, బాబా నీవిక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనస్సు చెలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తల వంచుకోగానే ఆయన, నానా నీవు మానవుడవు గనక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇదెప్పుడూ మరవకు అన్నారు.
సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటిపైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తలచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంతెందుకిచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు అన్నారు. నేటి విద్యావంతుల్లో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించడం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాను అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బున్నదని బాబాకు తెలుసు. కానీ ఆయన జేబులో డబ్బు ఉన్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి, నీవు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నాడు. డబ్బు ఇవ్వడం అతనికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు, కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సుని పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మసూత్రం కూడా. దాసగను 1910లో షిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగను మనస్సు చెలించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరతికి తీసుకువెళ్ళాడు. అప్పుడు సాయి, గణు, నీవు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు. దాసగను సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పింది అర్థమైందాకా వెళ్ళకూడదు అనుకున్నాడు గణు. వెంటనే సాయి అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత దాసగను ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే, వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురుడైన సాయి పట్ల దాసగణుకు భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. కనుకనే అతడు పూజ్యుడు. అతనిని సేవిస్తే దాసగణుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రం సాయి దాసగణుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళుతుంటే అతనితో సాటి ప్రయాణీకుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనస్సు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అప్పుడు శ్యామ అతనిని బయటికి తీసుకువెళ్ళి, సాయి గూర్చి ఇతరులు అన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చందోర్కర్తో కలిసి కణీత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టరు అది మంజూరు చేశాడు. అతడు బావి త్రవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9 ఉపదేశాలు 1 సంపూర్ణం.